పైనున్న ఆకాశబంధునా క్రిందున్న భూలోకమందునా పైనున్న ఆకాశబంధునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన పైనున్న ఆకాశబంధునా గ్రామ నివాసులందరికీ యేసు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాటలు పాడుకుంటూ మీ ముందుకు వచ్చి ఉన్నాం. మీరు అనుకునవచ్చు మరి క్రైస్తవులు పాటలు పాడుకుంటా మరి గ్రామంలోకి వచ్చి ఉన్నారని. నిజమే, మరి యేసు ప్రభు తాను జీవించిన దినాల్లో మరి ప్రకటిస్తూ వచ్చినాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్తూ వచ్చినాడు. కనుక కాలం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నాడు. మరొకసారి చూస్తే, ఇంకొక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు అని చూస్తే ఆయన సృష్టికర్త అనేటువంటి దేవుడు మరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడంటే మరి ఆయన తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అనుకిస్తూ వచ్చినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మరి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని వాక్యాన్ని సెలవిస్తూ ఉంటుంది. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. మరి మన మాటలు, క్రియలు, తలంపులు అన్నీ కూడా పాపమే. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మరి మనకు అవయవాలు ఉంటూ వచ్చిన దేహంలో మరి తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు సమస్తం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అట్లాగే మరి ఈ యొక్క మానవునికి మరి ప్రాణమును, ఆత్మను కూడా తను దయచేస్తూ వచ్చినాడు. అయితే మరి ఈ యొక్క ఆత్మ హృదయంలో మరి రోగం ఉన్నది, అదే పాప రోగం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాలు పోవాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించాల్సి ఉంటుంది. కనుక ఈ పరిశుద్ధులు ఎవరని చూస్తే ఈ లోకంలో ఎవరు లేరు. మరి ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఏ భేదము లేదు. అందుకొరకే యేసు ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజెత్తును. సమస్త జనులను వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, భాషా భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు. కనుకనే మరి సమస్త వస్తువులు కూడా రక్తం చేత శుద్ధి చేయబడినని రక్తం చిందించకుండా పాపములు క్షమించబడవని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుకనే మానవ యొక్క పాపములు పరిహారం కావాలంటే మరి మా యొక్క మానవుడు మరి నీతిమంతుడు కావాలంటే, మానవుడు పరిశుద్ధుడు కావాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. కనుకనే యేసు ప్రభు మరి ఆయన పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మాటల్లో కూడా పాపం లేదు, క్రియల్లో కూడా పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించని వాక్యం మరి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు, బైబిల్ అంతా రాయబడుతూ వచ్చింది. కనుక పాపం లేనివాడు యేసు ప్రభు ఒక్కడే ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఈ యొక్క మానవుల యొక్క పాప పరిహారం కొరకై ఆ కలవశిల్లో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం త్రిలేస్తూ వచ్చినాడు. ఆయన సజీవుడైన దేవుడు.
ఉదయకాలం మధ్యాహ్నకాల సమయంలో యేసు ప్రభువా నా పాపలు క్షమించు అని ఒక్క మాట అంటే చాలు. ఆ యొక్క మరి సుంకర అంటూ వచ్చినాడు, యేసు ప్రభువా పాపిని నన్ను కరుణించమని అంటూ వచ్చినాడు. మధ్యాహ్నకాల సమయంలో ఒక్క మాట అడిగితే చాలు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలిగిన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆయనే నీ పాపములు క్షమించేవాడు, ఆయనే నేను రక్షించేవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్తనుడు దేవుడు. ఈ లోకంలో చూడండి, మరి ఈ యొక్క ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క లోకంలో, భూలోకంలో ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆరాధన చాలా పూజించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని వాక్యంలో రాయబడుతుంది. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించిన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మధ్యాహ్నకాల సమయంలో మరి అనేకమైన దేవుళ్ళు నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నావు, మంచిదే. కానీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మనమందరం కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ కలిగను. మరి యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపరిన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక మధ్యాహ్నకాల సమయంలో మరి మన పాపంలో మనం ఒప్పుకొని వెళ్ళాలి. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చిన్న వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. మధ్యాహ్నకాల సమయంలో అది నాకు కాదులే, అది క్రైస్తవులకులే అని ఒకవేళ నువ్వు ధృవీకరించినట్లయితే, మరి నాకు కాదులే నువ్వు అనుకున్నట్లయితే, ప్రభు నీకు మధ్యాహ్నకాల సమయంలో మంచి తరుణం అనుకరిస్తూ వచ్చినాడు. ఒకవేళ మరలా వస్తుందో రాదు చూడండి. మరి ఈ యొక్క ఈ మార్గంలో రోడ్డు మీద ప్రయాణం చేసిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియదు, పొలానికి వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో తెలియదు. కనుక మరి మరణం, పాపం వల్ల జీతం మరణం, మరి చిన్న పెద్ద తేడా లేదు, మరణానికి మర్యాద లేదు. మధ్యాహ్నకాల సమయంలో అట్టి మరణం నుండి నేను తప్పించగల ఏకైక వ్యక్తి యేసుప్రభు ఒక్కడే. మరి మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నా పాపములు క్షమించని ఒక మార్గం అడిగితే చాలు, సూక్ష్మంలో మోక్షం ప్రభు యేసునందు విశ్వాసం ఉంచము, నీవు ఇంటి వారు రక్షింపబడదురు, ఆత్మరక్షణ పొందురు. ఈ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ఒక నిమిషం పాటు మనందరం కళ్ళు మూసుకొని చెప్పబడిన మరి సువార్త లేఖనములకు ప్రతిగా మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మరి మీ దాసుడు ద్వారా తండ్రి కొంత సువార్త వాక్యాన్ని ప్రభావం మరి అందిస్తూ వచ్చినాం. మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు దేవా, మీరు ఇచ్చిన శక్తిని బట్టి స్తోత్రాలు. మీ దాసును మా ముందు నడిపించినారు ప్రభువా తండ్రి. మరి ఈ గ్రామంలో ప్రభువా మరి సువార్త ప్రకటన ఎంత దూరమైతే తెలియదో మాకైతే తెలియదు, కానీ ప్రభువా కార్యం జరిగించండి అయా. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. వారి హృదయంలో ప్రభువా తండ్రి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లుగా తండ్రి ప్రేమతో ప్రభువా విశ్వాసముతో ప్రభువా తండ్రి వారి యొక్క పాపంలో ఒప్పుకున్నట్లుగా ప్రభువా ఒక్కరినైనా రక్షింపబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సమయంలో ప్రభువా తండ్రి దేవా, మీ దాసుడు ద్వారా నాయన కొన్ని మాటలు ప్రకటిస్తూ వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో దయగల దేవుడు, కృపా సత్య సంపన్నుడు ప్రభువా తండ్రి దేవా. దయగల ప్రభు అంత మాత్రమే కాదు, కానీ నేను పాపిని ఒప్పుకునే ఎడల హక్కున చేర్చుకునే దేవుడవు ప్రభువా తండ్రి. మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి అయా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేసే దేవుడవు ప్రభువా. ఈ సమయంలో విన్న వాక్యం ప్రభువా మీరు ఏం చేయాల్సిన పని లేదు సహోదరులు ప్రభువా తండ్రి. మరి ఎవరైతే విన్నారో దేవా ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా తండ్రి దయగల ప్రభు యేసుక్రీస్తు నామంలో పేరిట ప్రకటిస్తున్నాం. దేవా సహాయం చేయండి. విన్నవారిని ప్రభా నేను పాపిని ఒప్పుకున్నట్టు ప్రభా హృదయంలో కార్యం జరిగించమని దయగల తండ్రి ప్రభా మీ చిత్తమైతే మరొక సమయంలో ప్రభా ఇంకా కొన్ని గ్రామాలు దర్శించాలని ప్రభా తన ఉద్దేశం సఫలపరచమని తిరిగి వెళ్తుండగా సహాయపడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అన్ని నామములకు పైని కలదు ఉన్నతం బగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతం బగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు,
దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసునామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసునామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసునామములో పాప శుద్ధి యేసునామములో పాప శుద్ధి విశ్వసించిన సో సమృద్ధి విశ్వసించిన సో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును వేదమేమియు లేదెవ్వరికి వేదమేమియు నాదుని స్మరించి తరింప నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని
చేసే